ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం మూవీ ఈ 3 డేస్కి గాను ఎంతకన్నా కలెక్షన్ చేసింది ఏ సంగతి అని చెప్పి వీడియోలో క్లారిటీగా మాట్లాడతాం. అంతకన్నా ముందు మన బాలకృష్ణ గారు అభిమానులు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ ఛానల్ అన్నట్టుగా ఈ ఛానల్ అయితే గ్రో చేస్తారని చెప్పి నేను అయితే కోరుకుంటున్నాను. అదొకటే విషయం. మీరైతే బీవచ్చంగా లైక్స్ అయితే రావాలి. 1000 అయితే టార్గెట్ ఇస్తున్న లైక్స్ వచ్చేసరికల్లా ఇదైతే డే 2లో సరికల్లా ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి 9,50,00,000 షేర్ అయితే రావడం జరిగింది. 16 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది 2 డేస్ కలుపుకొని. అంతేకాకుండా వరల్డ్ వైడ్గా వచ్చేసరికల్లా 19 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. ఏరియాల వారిగా మనం అయితే చూసుకుందాం. ఎందుకంటే అప్పుడు ఫస్ట్ రోజు నుంచి కనుక గమనించుకుంటే ఇప్పటి వరకు అయితే చాలా కలెక్షన్లు అయితే పెరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ రోజు చూసుకుంటే బీవచ్చమైనటువంటి నెగిటివ్ టాక్ అయితే ప్రచారమైంది. ఆన్లైన్లో వచ్చేసరికల్లా ప్రతి ఒక్కరు కూడా బ్యాడ్ రివ్యూలు అయితే ఇచ్చారు, కొంతమంది గుడ్ రివ్యూలు ఇచ్చారు. బట్ ఆఫ్లైన్లో చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మంచిగుందని చెప్పి మూవీ కానీ బాగాలేదని ఎవ్వరు కూడా చెప్పలేరు అనమాట. దానివల్ల కలెక్షన్లు అయితే భారీగా పెరిగినాయి. ఈ 2 డేస్ కలిపి కూడా, ఈ 3 డేస్ కలిపి కూడా బీవచ్చంగా పెరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ఏరియాల వైజ్గా అయితే మనమైతే చూసుకుందాం. నైజాంలో వచ్చేసరికల్లా 2 డేస్ గాను 6,16,00,000 అయితే షేర్ అయితే రావడం జరిగింది. సీడెడ్లో వచ్చేసరికల్లా 7,50,00,000 అయితే షేర్ రావడం జరిగింది. మంచి కలెక్షన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకన్నా కలెక్షన్ ఇంతకన్నా రాయపేచ్చు పోస్ట్ పోయిన తర్వాత నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా సరే అసలు మూవీ ఎవరు కూడా అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే. ఎందుకంటే హనుమాన్ మూవీ చూసినాం, దాంట్లో హనుమాన్ క్యారెక్టర్ ఏందనేది మనకు అర్థమైంది కాబట్టి మనం అయితే ఏమనలే మంచిగా ఉందని చెప్పి రివ్యూ ఇచ్చినాం. బట్ ఇక్కడ కూడా ఒక అఘోరాకి ఎన్ని శక్తులు, ఆ పరమేశ్వరుడే శక్తులు ఇస్తే ఇంకా ఆయన ఎంత ఫైటింగ్ చేస్తాడని చెప్పి మనమైతే ఊహించుకొని మూవీ చూడాలి. అంతేగాని ఇది పాసిబుల్ అవుతుందా అని చెప్పి మనమైతే బాలయ్య గారు రాగానే పాసిబుల్ అవుతుందా అనుకుంటాం, వేరే హీరో వస్తే పాసిబుల్ అవుతుంది అనుకుంటాం. అదైతే మానేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్లనే ఈ నెగిటివ్ టాక్ అంతా అర్థమవుతుంది అనమాట. వాళ్ళు క్లారిటీగా ఇచ్చిర్రు, దేనికైనా కానీ కనెక్షన్ పెట్టిరు. కనెక్షన్ పెట్టని విధంగా అయితే లేదు. ఆయన పవర్ వచ్చినాయి కాబట్టి ఆయన కొట్టగలుగుతుండు. ఆ విషయం అయితే అర్థం చేసుకోవాలి. ఉత్తరాంధ్రలో చూసుకుంటే 3,50,00,000 షేర్ వచ్చింది. ఈస్ట్ గోదావరిలో 2.5 కోట్లు, వెస్ట్లో 2.5 కోట్లు, గుంటూరులో 4 కోట్లు, కృష్ణాలో 2.5 కోట్ల షేరు, నెల్లూరులో 1.99 లక్షల కోట్లు. టోటల్గా వచ్చేసరికల్లా 36 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. 57 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. 2 డేస్ కలిపి కూడా భారీ కలెక్షన్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇంతకన్నా కలెక్షన్, ఇంతకన్నా ర్యాంపేజ్ అయితే ఏ మూవీకి కూడా రాలేదు. సీనియర్ యాక్టర్గా అసలు దారుణాన్ని రేపుతుందని చెప్పుకోవచ్చు బాలకృష్ణ గారు అయితే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఇంతకన్నా కలెక్షన్లు వస్తున్నాయంటే మామూలు విషయం కాదు. ఆఫ్లైన్లో ఎంత పాజిటివ్ టాక్ నడిస్తే ఇంత కలెక్షన్లు వచ్చాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ కర్ణాటక ప్లస్ ఓవర్సీస్ కలుపుకుంటే 3 కోట్ల వరకు అయితే కొట్టింది. వరల్డ్ వైడ్ వచ్చేసరికల్లా 42 కోట్ల షేరు, 71 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది 2 డేస్ కలుపుకొని. అసలు ఇంత భారీ లెక్కలు అయితే ఏ హీరో కూడా రావన్నమాట. ఇంత హోల్డ్ ఏజ్లో అసలు ఇంత ర్యాంపేజ్ అయితే సృష్టిస్తున్నారు. పార్ట్ 2 తీసి బోయపాటి కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ద సీక్వెల్ మూవీ అయితే అని చెప్పి ప్రతి ఒక్కరికైతే అర్థమవుతుంది. ఎంతో నెగిటివ్ టాక్తో అయితే ప్రచారం అవుతుంది. అయినా సరే ఇంతకన్నా కలెక్షన్లు వస్తున్నాయంటే అదంతా కూడా ఆఫ్లైన్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ టాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడైతే వృద్ధాప్యంలో ఉన్నోళ్ళు, మహిళలు, కుటుంబాలు వీళ్ళందరూ కూడా వస్తున్నారనమాట మూవీకి. అందుకని ఇంత భారీగా కలెక్షన్లు అయితే ఒకసారి పెరిగాయి. అంతేకాకుండా ఈరోజు సండే కలుపుకుంటే దాదాపు బాగానే వచ్చి ఉంటుంది. ఈ లెక్కల గురించి అయితే రేపైతే మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.